అందరికీ నమస్కారం. కుంభరాశివారు ఏ రాశివారిని వివాహం చేసుకుంటే కలసివస్తుందో, అష్టైశ్వర్యాలు కలుగుతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. రాశి చక్రంలో కుంభరాశి 11వది. ఈ రాశికి అధిపతి శని. కుంభరాశిని స్థిరరాశి, వాయుతత్వపు రాశి, శీర్షోదయరాశి అని పిలుస్తారు. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు మరియు పూర్వాభాద్ర 1-2-3 పాదాలలో జన్మించినవారు కుంభరాశికి చెందుతారు. కుంభరాశిలో జన్మించినవారు పొడవైన, గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు. చక్కటి ముఖవర్చస్సు ఉంటుంది. ఆకర్షణీయంగా ఉంటారు. ఎదుటివారిని ఇట్టే ఆకర్షిస్తారు. మంచి ఎత్తుతో మంచురంగుతో చూడగానే ఇట్టే ఆకట్టుకునే ఆకృతి వీరి సొంతం. అందరికీ సాయం చేసే లక్షణాలు కలిగిన సుందరమైన వంటి స్వరూపంతో ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా బయటవారికి కనబడతారు. కుంభరాశివారికి జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుంది. కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తరువాతనే కార్యసాధన చేస్తారు. వీళ్లకి అతీంద్రియ విద్యపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. వీరు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు. కుంభరాశివాళ్లు ఏ రాశివాళ్లని వివాహం చేసుకున్నట్లయితే వాళ్ల జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్తారు. అలాగే మంచి స్థితికి, బలమైన ఆర్థికపరమైన స్థితికి వెళ్తారు. అలాగే ఎవరిని చేసుకుంటే కలిసివస్తుంది. ఇటువంటి విషయాలన్నిటినీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఎవరైనా సరే ఇద్దరు వివాహం పొంతన చూసేటప్పుడు ఇద్దరు జాతకాలని పరిశీలించి జాతకాలు కలిసిన తర్వాతనే వివాహం చేసుకోవాలి. అప్పుడే వాళ్ళిద్దరి వివాహం బంధం బాగుంటుంది. కుంభరాశివాళ్లు మేషరాశివాళ్లని వివాహం చేసుకున్నట్లయితే కుంభరాశి మరియు మేషరాశి వారి మధ్య వైవాహిక సంబంధం అత్యంత శ్రేష్టమైనది. కుంభరాశి వారు విచక్షణాపూర్వకంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. కార్యదీక్ష మరియు కార్యదక్షత కలిగి ఉంటారు. వారు చాలా నమ్మకస్తులు మరియు కష్టజీవులు. మేషరాశివారు ధైర్యవంతులు, స్వతంత్ర ప్రతిపత్తి గలవారు, నాయకత్వ లక్షణాలతో పాటు ఉత్సాహవంతులు మరియు చురుకైన స్వభావం కలవారు. పంచభూత సిద్ధాంతం ప్రకారం కుంభరాశి వాయుతత్వాన్ని, మేషరాశి అగ్నితత్వాన్ని సూచిస్తుంది. వాయువు అగ్నిని ప్రజ్వలింపజేసినట్లుగా వారి సంబంధం కూడా మరింత బలపడుతుంది. వైవాహిక జీవితంలో పరస్పర అవగాహన అద్భుతంగా ఉంటుంది. వారు ఒకరినొకరు గౌరవించుకుంటూ మద్దతుగా నిలుస్తారు. స్నేహపూర్వక వాతావరణంతో పాటు ప్రేమ అనురాగం పెంపొందుతాయి. ఆర్థిక విషయాలలో ఇద్దరూ కలిసి పురోగతి సాధిస్తారు. పొదుపు మరియు పెట్టుబడులపై మంచి అవగాహన కలిగి ఉంటారు. భవిష్యత్తు ప్రణాళికలను చక్కగా రూపొందించుకుంటారు. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ మంచి స్నేహితులుగా, సహచరులుగా మెలుగుతారు. కుటుంబ బంధాలను గౌరవిస్తూ సుఖసంతోషాలతో కూడిన జీవితాన్ని గడుపుతారు. ఈ రెండు రాసుల వారి మధ్య వైవాహిక సంబంధం దీర్ఘకాలంపాటు సుస్థిరంగా కొనసాగుతుంది. వారి జీవిత భాగస్వామ్యం అన్ని విధాలా ఆదర్శవంతంగా ఉంటుంది. ఇద్దరూ కలిసి జీవితంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. వారి సహజీవనం ఆనందమయంగా సాగుతూ ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. కుటుంబ జీవితంలో ఎదురయ్యే ఏ సవాలునైనా ధైర్యంగా ఎదుర్కొంటూ పరస్పర సహకారంతో విజయవంతంగా ముందుకు సాగుతారు. వారి వైవాహిక జీవితం సంపూర్ణ సామరస్యంతో ఆనందమయంగా కొనసాగుతుంది. కుంభరాశివాళ్లు వృషభరాశివారిని వివాహం చేసుకున్నట్లయితే కుంభరాశి మరియు వృషభరాశి వారి మధ్య వైవాహిక సంబంధం మంచి ఫలితాలను ఇస్తుంది. కుంభరాశి వారు అత్యంత నమ్మకస్తులు, కార్యదీక్ష కలవారు మరియు కష్టపడి పనిచేసే స్వభావం కలవారు. వృషభరాశి వారు శుక్రగ్రహాధిపత్యంలో ఉండటం వల్ల ప్రశాంతమైన స్వభావం, సహనశీలత మరియు స్థిరత్వం కలిగుంటారు. పంచభూత సిద్ధాంతం ప్రకారం వృషభరాశి భూతత్వాన్ని సూచిస్తుండగా కుంభరాశి వాయుతత్వాన్ని సూచిస్తుంది. శనిదేవుని ఆధిపత్యంలోని కుంభరాశివారు మరియు శుక్రుని ఆధిపత్యంలోని వృషభరాశివారు ఒకరినొకరు అర్థం చేసుకునే స్వభావం కలిగుంటారు. ఇరువురూ మేధాసంపన్నులై విలువైన ఆలోచనలు కలిగుంటారు. వారు తమ భావాలను, ఆలోచనలను నిరంతరం పంచుకుంటూ ఒకరినొకరు ప్రోత్సహిస్తూ మరియు అభినందిస్తూ ఉంటారు. వృషభరాశివారి స్థిరత్వం, కుంభరాశివారి నవ్యతా దృక్పథం కలిసి అద్భుతమైన సామరస్యాన్ని సృష్టిస్తాయి. వీరి వైవాహిక జీవితంలో పరస్పర గౌరవం, అవగాహన ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఆర్థిక విషయాలలో వృషభరాశివారి స్థిరత్వం, కుంభరాశివారి కార్యదీక్ష కలిసి మంచి ఫలితాలను ఇస్తాయి. సామాజిక జీవితంలో ఇద్దరూ సామరస్యంగా మెలుగుతూ కుటుంబ బంధాలను బలపరుస్తారు. ఇరువురి మధ్య జాతకాలు కలిసినట్లయితే వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో నిండుంటుంది. వారి సహజీవనం ఆదర్శవంతంగా సాగుతుంది.
ఇద్దరూ కలిసి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ విజయవంతంగా ముందుకు సాగుతారు. కుంభరాశివారి నూతన ఆలోచనలు, వృషభరాశివారి స్థిరత్వం కలిసి వారి దాంపత్య జీవితాన్ని మధురమైన అనుభూతిగా మలుస్తాయి. అందువల్ల కుంభరాశివారికి వృషభరాశివారితో వివాహ సంబంధం కుదుర్చవచ్చు. ఇది శుభప్రదమైన నిర్ణయంగా భావించవచ్చు. కుంభరాశివాళ్లు మిథునరాశివాళ్లని వివాహం చేసుకున్నట్లయితే కుంభరాశి మరియు మిథునరాశివారి మధ్య వైవాహిక సంబంధం అద్భుతమైన సామరస్యాన్ని కలిగుంటుంది. మిథునరాశివారి సహజమైన సంభాషణ చాతుర్యం, హాస్యప్రియత్వం మరియు సరదా స్వభావం కుంభరాశివారిని ఆకట్టుకుంటుంది. బుధగ్రహాధిపత్యంలోని మిథునరాశివారు మేధాసంపన్నులై చురుకైన ఆలోచనా విధానం కలిగుంటారు. పంచభూత సిద్ధాంతం ప్రకారం మిథునరాశి వాయుతత్వాన్ని సూచిస్తుండగా శనిదేవుని ఆధిపత్యంలోని కుంభరాశి వాయుతత్వాన్ని సూచిస్తుంది. ఈ రెండు రాశులవారు మేధస్సు విషయంలో సమానంగా ఉంటూ నూతన ఆలోచనలు, సృజనాత్మక దృక్పథం కలిగుంటారు. వారి సంభాషణలు జ్ఞానసంపన్నమైనవిగా, ఆసక్తికరంగా సాగుతాయి. ఇరువురూ హాస్యప్రియులై జీవితాన్ని ఆనందంగా గడుపుతారు. వారి నూతన ఆలోచనలు, భావాలు వారి జీవితానికి కొత్త ఉత్తేజాన్ని, శక్తిని అందిస్తాయి. వారు తమ సంబంధాన్ని అత్యంత గౌరవంతో చూసుకుంటూ ఒకరి అభివృద్ధికి మరొకరు తోడ్పడతారు. వైవాహిక జీవితంలో పరస్పర అవగాహన, గౌరవం ప్రధాన పాత్ర పోషిస్తాయి. వారి మధ్య భావ సామరస్యం, మేధోపరమైన అనుబంధం బలంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో సంతోషం, ఆనందం నెలకొంటాయి. వారి దాంపత్య జీవితం సమతుల్యంగా, సుఖవంతంగా సాగుతుంది. ఇరువురూ కలిసి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సృజనాత్మకంగా ఎదుర్కొంటూ విజయవంతంగా ముందుకు సాగుతారు. వారి జీవన ప్రయాణంలో ఒకరికొకరు సహకరించుకుంటూ, ప్రోత్సాహాన్నిస్తూ అభివృద్ధి పథంలో పయనిస్తారు. అందువల్ల జాతకాల అనుకూలత పరిశీలించిన పిమ్మట కుంభరాశివారికి మిథునరాశివారితో వివాహ సంబంధం కుదుర్చవచ్చు. ఇది శుభప్రదమైన నిర్ణయంగా భావించవచ్చు. కుంభరాశివాళ్లు కర్కాటకరాశివారిని వివాహం చేసుకున్నట్లయితే కుంభరాశి మరియు కర్కాటకరాశివారి మధ్య వైవాహిక సంబంధం కొన్ని సవాళ్లను కలిగి ఉంటుంది. కుంభరాశివారు అత్యంత నమ్మకస్తులు, కష్టజీవులు మరియు కార్యదీక్ష కలవారు. వారు స్వతంత్ర ఆలోచనా పరులు మరియు నూతన భావాలకు ప్రాధాన్యత ఇస్తారు. కర్కాటకరాశివారు మృదు స్వభావులు, సున్నితమైన మనస్తత్వం కలవారు మరియు భావోద్వేగపూరితమైన వ్యక్తిత్వం కలిగుంటారు. కానీ ఈ రెండు రాసుల మధ్య ఉన్న షష్టాష్టక స్థితి, 68వ స్థానాల సంబంధం వలన వారి వైవాహిక జీవితంలో అనేక సవాళ్లు ఎదురవుతాయి. షష్టాష్టక దోషములన వారి జీవితంలో కొన్ని ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కుంభరాశివారి స్వతంత్ర ప్రవృత్తి, కర్కాటకరాశివారి భావోద్వేగ స్వభావం మధ్య సామరస్యం సాధించడం కష్టతరమవుతుంది. వారి ఆలోచనా విధానం, జీవనశైలి మరియు నిర్ణయాలు తీసుకునే విధానంలో భిన్నత్వం కనిపిస్తుంది. కుంభరాశివారు తార్కిక ఆలోచనలతో ముందుకు సాగుతుండగా కర్కాటకరాశివారు భావోద్వేగాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఈ వ్యత్యాసాలు వారి దాంపత్య జీవితంలో అపార్థాలకు, మనస్పర్ధలకు దారి తీయవచ్చు. అందువలన వీరి వివాహ సంబంధం నిర్ధారించే ముందు జాతకాలను పూర్తిగా పరిశీలించి, గ్రహ స్థితిగతులను లోతుగా అధ్యయనం చేసి, ఇతర అనుకూల అంశాలను పరిగణనలోకి తీసుకోవడం అత్యంత ఆవశ్యకం. ఒకవేళ జాతకాలలో ఇతర బలమైన యోగాలు, శుభసంబంధాలు ఉన్నట్లయితే మాత్రమే వివాహ సంబంధం గురించి ఆలోచించవచ్చు. లేని పక్షంలో ఈ వివాహ సంబంధం నుండి దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే దాంపత్య జీవితంలో సుఖసంతోషాలకన్నా కష్టనష్టాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కుంభరాశివాళ్లు సింహరాశివాళ్లని వివాహం చేసుకున్నట్లయితే కుంభరాశి మరియు సింహరాశివారి మధ్య వైవాహిక సంబంధం అనేది చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన విషయం. కుంభరాశివారు కార్యదీక్ష, కార్యదక్షత కలిగి ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే స్వభావం కలవారు. వారు అత్యంత నమ్మకస్తులు మరియు కష్టజీవులు. మరోవైపు సింహరాశివారు సహజసిద్ధమైన నాయకత్వ లక్షణాలు కలిగి ప్రతి కార్యక్రమంలోనూ ముందుండాలనే తత్వం కలవారు. వారి వ్యక్తిత్వం ఉత్సాహభరితంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. గ్రహాధిపత్య దృష్ట్యా చూస్తే సింహరాశికి సూర్యుడు అధిపతి కాగా కుంభరాశికి శని అధిపతి. పంచభూత సిద్ధాంతం ప్రకారం సింహరాశి అగ్నితత్వాన్ని, కుంభరాశి వాయుతత్వాన్ని సూచిస్తుంది. ఈ భూతాల సంయోగమలన కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. వాయువు అగ్నిని మరింత ప్రజ్వలింపజేసినట్లుగా కుంభరాశివారి ప్రవర్తన సింహరాశివారిని మరింత ఆవేశపరిచే అవకాశం ఉంటుంది. కుంభరాశివారి స్వతంత్ర ఆలోచనలు సింహరాశివారి అహం భావనతో ఘర్షణ పడవచ్చు. సింహరాశివారి ఆధిపత్య ధోరణి, కుంభరాశివారి స్వేచ్ఛాప్రియత్వం పరస్పర విరుద్ధంగా పనిచేస్తాయి. వారి నడవడిక, ఆలోచనా విధానం, నిర్ణయాలు తీసుకునే పద్ధతి వేర్వేరుగా ఉంటాయి.
దీనివలన వారి దాంపత్య జీవితంలో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువలన వీరి వివాహ సంబంధం నిర్ధారించే ముందు జాతకాలను సమగ్రంగా పరిశీలించడం అత్యంత ఆవశ్యకం. జాతకాలలో ఇతర శుభ సంబంధాలు, బలమైన యోగాలు ఉన్నప్పుడు మాత్రమే వివాహ సంబంధం గురించి ఆలోచించవచ్చు. ఒకవేళ జాతకాలు అనుకూలంగా లేకపోతే ఈ వివాహ సంబంధం వలన ఇరువురికీ మానసిక ఒత్తిడి, అశాంతి కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వివాహ నిర్ణయం తీసుకునే ముందు జ్యోతిష నిపుణుల సలహాను తీసుకోవడం మంచిది. కుంభరాశివాళ్లు, కన్యారాశివాళ్లని వివాహం చేసుకున్నట్లయితే కుంభరాశి మరియు కన్యారాశివారి మధ్య వైవాహిక సంబంధం అత్యంత అనుకూలమైనది. కుంభరాశివారు కష్టజీవులు, పట్టుదలతో పనిచేసే స్వభావం కలవారు మరియు ఆత్మవిశ్వాసం అధికంగా కలిగుంటారు. కన్యారాశి వారు మృదుభాషులు, మర్యాదపూర్వకంగా ప్రవర్తించే స్వభావం కలవారు. వారు నిజాయితీపరులై, స్నేహశీలురుగా ఉంటారు. స్నేహబంధాలను గౌరవించి వాటిని నిలబెట్టుకోవడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. గ్రహాధిపత్య దృష్ట్యా చూస్తే కన్యారాశికి బుధుడు అధిపతి కాగా కుంభరాశికి శని అధిపతి. ఈ రెండు గ్రహాల సమ్మేళనం వారి వైవాహిక జీవితాన్ని సుసంపన్నం చేస్తుంది. కుంభరాశివారి నూతన ఆలోచనలు, కన్యారాశివారి వ్యవస్థీకృత పని విధానం పరస్పరం పూరకంగా పనిచేస్తాయి. వారి దాంపత్య జీవితంలో ప్రశాంతత, సామరస్యం నెలకొంటాయి. ఏదైనా సమస్య ఎదురైనప్పుడు కుంభరాశివారి విశ్లేషణాత్మక దృక్పథం, కన్యారాశివారి వివేచనాపూర్వక ఆలోచనా విధానం కలిసి దానిని సులభంగా పరిష్కరించగలుగుతారు. ఇరువురూ మేధావులై, బుద్ధిపూర్వకంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వారి వైవాహిక జీవితంలో పరస్పర గౌరవం, అవగాహన ప్రధాన పాత్ర పోషిస్తాయి. కుటుంబ జీవితంలో ఆర్థిక నిర్వహణ, సామాజిక బాధ్యతల నిర్వహణలో ఇద్దరూ సమానంగా పాలుపంచుకుంటారు. వారి మధ్య భావ సామరస్యం, మేధోపరమైన అనుబంధం బలంగా ఉంటుంది. ఇరువురూ కలిసి కుటుంబాన్ని సుసంపన్నం చేయడానికి కృషి చేస్తారు. ఈ రెండు రాసుల వారి మధ్య వైవాహిక సంబంధం కుదిరితే వారి జీవితం ప్రశాంతంగా, ఆనందమయంగా సాగుతుంది. అయితే ముందు జాగ్రత్తగా జాతకాలను పరిశీలించి ఇతర గ్రహ స్థితిగతులను అధ్యయనం చేసిన పిమ్మట వివాహ నిర్ణయం తీసుకోవడం మంచిది. జాతకాలు అనుకూలంగా ఉన్నట్లయితే ఈ వివాహ సంబంధం ఆదర్శవంతమైన దాంపత్య జీవితానికి దారి తీస్తుంది. వారి సహజీవనం సుఖసంతోషాలతో నిండి ఉంటుంది. కుంభరాశి మరియు తులారాశివారి మధ్య వైవాహిక సంబంధం అత్యంత శుభప్రదమైనది మరియు సామరస్యపూరితమైనది. తులారాశివారు సహజంగానే పరోపకార గుణం కలిగి, ఎదుటివారికి మేలు చేయాలనే తపన కలిగి ఉంటారు. వారు వివాదాలను సున్నితంగా, వివేకంతో పరిష్కరించగల నైపుణ్యం కలిగుంటారు. గ్రహాధిపత్య దృష్ట్యా చూస్తే తులారాశికి శుక్రుడు అధిపతి కాగా కుంభరాశికి శని అధిపతి. ఈ రెండు రాసులు పంచభూత సిద్ధాంతం ప్రకారం వాయుతత్వాన్ని సూచిస్తాయి. ఇది వారి మధ్య గాఢమైన అనుబంధానికి కారణమవుతుంది. ఈ రెండు రాసులవారు ఒకరిపట్ల ఒకరు స్వాభావికంగానే ఆకర్షితులవుతారు. వారి మధ్య ఏర్పడే ఆకర్షణ కేవలం శారీరకం మాత్రమే కాకుండా మానసిక, బౌద్ధిక స్థాయిలలో కూడా బలంగా ఉంటుంది. వారు ఒకరి సాంగత్యాన్ని మరొకరు అత్యంతగా ఆస్వాదిస్తారు. ప్రేమ భావన వ్యక్తీకరణలో ఈ రెండు రాసులవారు అద్వితీయులు. వారి వైవాహిక జీవితం ప్రేమ, అనురాగాలతో నిండి ఉంటుంది. వారి దాంపత్య జీవితంలో పరస్పర విశ్వాసం, నమ్మకం ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఒకరిపట్ల ఒకరు అపారమైన విశ్వాసం, నిబద్ధత కలిగుంటారు. వారు ఎన్నటికీ ఒకరికి ఒకరు ద్రోహం చేయరు. కుటుంబ జీవితంలో సుఖసంతోషాలు నెలకొంటాయి. ఆర్థిక విషయాలలో ఇద్దరూ కలిసి సమన్వయంతో వ్యవహరిస్తారు. సామాజిక జీవితంలో వీరిద్దరూ ఆదర్శప్రాయంగా మెలుగుతారు. తులారాశివారి సామాజిక నైపుణ్యాలు, కుంభరాశివారి విశ్లేషణాత్మక దృక్పథం కలిసివారి జీవితాన్ని సమతుల్యంగా తీర్చిదిద్దుతాయి. వారి మధ్య భావ సామరస్యం, మేధోపరమైన అనుబంధం బలంగా ఉంటుంది. అయినప్పటికీ వివాహ నిర్ణయం తీసుకునే ముందు జాతకాలను సమగ్రంగా పరిశీలించడం ముఖ్యం. జాతకాలలో ఇతర గ్రహ స్థితిగతులు అనుకూలంగా ఉన్నట్లయితే ఈ వివాహ సంబంధం అత్యంత శుభప్రదమైనదిగా రూపొందుతుంది. వారి సహజీవనం ఆనందమయంగా, ప్రశాంతంగా సాగుతుంది. ఇరువురూ కలిసి జీవితంలో అనేక ఉన్నత శిఖరాలను అధిరోహించగలరు. కుంభరాశివాళ్లకి వృశ్చికరాశివారిని వివాహం చేసుకున్నట్లయితే కుంభరాశి మరియు వృశ్చికరాశివారి మధ్య వైవాహిక సంబంధం విశిష్టమైన లక్షణాలతో కూడుకుని ఉంటుంది. వృశ్చికరాశివారు తమ సిద్ధాంతాలు, ఆదర్శాలపై దృఢమైన నమ్మకం కలిగి వాటిపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడరు. వారు అత్యంత నమ్మకస్తులైన స్నేహితులుగా, జీవిత భాగస్వాములుగా నిలుస్తారు. తమకు అప్పగించిన ప్రతి పనిని అంకితభావంతో, పూర్తి శ్రద్ధతో నిర్వహిస్తారు. కుంభరాశి వారు అపారమైన ఆత్మవిశ్వాసం కలిగి తమ లక్ష్యాల సాధన కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తారు.
వారు స్వతంత్ర చింతనాపరులు, నూతన ఆలోచనలకు ప్రాధాన్యత ఇస్తారు. గ్రహాధిపత్య దృష్ట్యా కుంభరాశికి శని అధిపతి. పంచభూత సిద్ధాంతం ప్రకారం కుంభరాశి వాయుతత్వాన్ని సూచిస్తుంది. వారి వైవాహిక జీవితంలో కొన్ని ప్రత్యేక లక్షణాలు కనిపిస్తాయి. కుంభరాశి వారు సహజంగానే అనుమాన స్వభావం కలిగి ఎవరినీ సులభంగా విశ్వసించరు. అయితే ఈ రెండు రాసులవారి మధ్య పరస్పర గౌరవం అధికంగా ఉంటుంది. వారి జీవన ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ వారి సాంగత్యం బలంగా కొనసాగుతుంది. ఈ రెండు రాసులవారి కలయిక ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా వారి మధ్య ఏర్పడే బంధం వారికి జీవితం పట్ల స్పష్టమైన అవగాహన, దృక్పథాన్ని కలిగిస్తుంది. వారు ఒకరి నుండి మరొకరు నేర్చుకుంటూ పరస్పరం పెరుగుతారు. కుటుంబ జీవితంలో ఇద్దరూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా, దూరదృష్టితో వ్యవహరిస్తారు. సామాజిక జీవితంలో ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు. అయితే వారి వ్యక్తిత్వాల్లోని భిన్నత్వం కొన్నిసార్లు చిన్న చిన్న మనస్పర్ధలకు దారి తీయవచ్చు. వృశ్చికరాశివారి తీవ్రమైన భావోద్వేగాలు, కుంభరాశివారి స్వతంత్ర ప్రవృత్తి మధ్య సమన్వయం సాధించడం కొంత సవాలుగా మారవచ్చు. అందువలన వివాహ నిర్ణయం తీసుకునే ముందు జాతకాలను పూర్తిగా పరిశీలించడం అవసరం. జాతకాలలో ఇతర గ్రహ స్థితిగతులు అనుకూలంగా ఉన్నట్లయితే ఈ వివాహ సంబంధం దీర్ఘకాలం సుస్థిరంగా కొనసాగుతుంది. వారి సహజీవనం అర్థవంతంగా, ఆనందమయంగా సాగుతుంది. ఇరువురూ కలిసి జీవితంలో అనేక విజయాలను సాధించగలరు. కుంభరాశి మరియు ధనుస్సురాశివారి మధ్య వైవాహిక సంబంధం అత్యంత శుభప్రదమైనది. వీరి మధ్య ఏర్పడే స్వాభావిక ఆకర్షణ శక్తి గాఢమైన వైవాహిక బంధానికి పునాది వేస్తుంది. ఈ రెండు రాసులవారు పరస్పరం గౌరవభావంతో మెలుగుతారు, ఒకరి విలువలను మరొకరు గుర్తించి గౌరవిస్తారు. కుంభరాశివారు ఊహాత్మక శక్తి, భవిష్యదృష్టి కలిగుంటారు. వారి మేధస్సు, మానసిక పరిపక్వత ధనుస్సురాశివారిని సహజంగానే ఆకర్షిస్తుంది. ధనుస్సురాశివారి స్వేచ్ఛాప్రియత్వం, సాహస ప్రవృత్తి కుంభరాశివారి నూతన ఆలోచనలతో సమన్వయం చెందుతుంది. వారి వైవాహిక జీవితంలో అనేక విశిష్టతలు కనిపిస్తాయి. ఆర్థిక విషయాలలో అద్భుతమైన పురోగతి సాధిస్తారు, లక్ష్మీ కటాక్షం సమృద్ధిగా లభిస్తుంది, ఇద్దరూ కలిసి ఉన్నత స్థితికి చేరుకుంటారు. వారి సంతానం కూడా ఉజ్వలమైన భవిష్యత్తును కలిగుంటుంది. వీరి దాంపత్య జీవితంలో ప్రేమ అవగాహన ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇద్దరూ స్వతంత్ర ఆలోచనాపరులై ఒకరి స్వేచ్ఛను మరొకరు గౌరవిస్తారు. ధనుస్సురాశి వారి ఆశావాద దృక్పథం, కుంభరాశివారి విశ్లేషణాత్మక ఆలోచనా విధానం వారి జీవితాన్ని సమతుల్యంగా తీర్చిదిద్దుతాయి. కుటుంబ జీవితంలో వీరు పరస్పర సహకారంతో ముందుకు సాగుతారు. ఒకరి కళ్లను మరొకరు ప్రోత్సహిస్తారు. కలిసి కొత్త అనుభవాలను ఆస్వాదిస్తారు. సామాజిక జీవితంలో వీరు ఆదర్శప్రాయంగా నిలుస్తారు. వారి మధ్య బౌద్ధిక స్థాయిలో గాఢమైన అనుబంధం ఏర్పడుతుంది. ఇద్దరూ కలిసి సమాజ హితం కోసం పనిచేస్తారు. అయినప్పటికీ వివాహ నిర్ణయం తీసుకునే ముందు జాతకాలను సమగ్రంగా పరిశీలించడం ముఖ్యం. జాతకాలలో ఇతర గ్రహ స్థితిగతులు అనుకూలంగా ఉన్నట్లయితే ఈ వివాహ సంబంధం అత్యంత శుభప్రదమైనదిగా రూపొందుతుంది. వారి సహజీవనం ఆనందమయంగా, విజయవంతంగా సాగుతుంది. ఇరువురూ కలిసి జీవితంలో అనేక ఉన్నత శిఖరాలను అధిరోహించగలరు, భౌతిక సౌకర్యాలతో పాటు ఆధ్యాత్మిక ఉన్నతిని కూడా సాధించగలరు. కుంభరాశి మరియు మకరరాశివారి మధ్య వైవాహిక సంబంధం అనుకూలం కాదని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ రెండు రాసులవారి మధ్య వివాహ సంబంధం కుదిరితే వారి జీవితంలో అనేక ఇబ్బందులు, సవాళ్లు ఎదురవుతాయి. వ్యక్తిగత అభివృద్ధి కుంటుపడటం, ఒకరి వలన మరొకరు ఇబ్బందులకు గురి కావడం, ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు తక్కువగా ఉండటం, సామాజిక స్థాయిలో ఎదుగుదల కుంటుపడటం వంటి సమస్యలు తలెత్తుతాయి. జీవితంలో ముందుకు సాగే మార్గాలు అవరోధాలతో నిండి ఉంటాయి. వారి దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన లోపించి భావోద్వేగ సామరస్యం సాధించడం కష్టతరం అవుతుంది. ఆర్థిక నిర్వహణలో ఇబ్బందులు ఎదురై కుటుంబ జీవితంలో శాంతి, సామరస్యం దూరమవుతాయి. వృత్తిపరమైన అభివృద్ధి కుంటుపడి మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ రెండు రాసులవారి స్వభావ గుణాలు, ఆలోచనా విధానాలు, జీవన లక్ష్యాలు మరియు అభిరుచులు భిన్నంగా ఉంటాయి. దీని వలన ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. అందువలన కుంభరాశివారు మకరరాశివారితో వివాహ సంబంధం పెట్టుకోవడం మంచిది కాదు. ఇది ఇరు పక్షాల వారి జీవితాలలో క్లిష్ట పరిస్థితులను సృష్టించే అవకాశం ఉంది. జీవితంలో సుఖసంతోషాలకు దూరమై నిరంతరం సమస్యల సుడిగుండంలో చిక్కుకుని వాటితో పోరాడవలసి వస్తుంది. కాబట్టి ఈ రెండు రాసుల వారు వివాహ సంబంధం పెట్టుకోకుండా ఉండటమే శ్రేయస్కరం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రెండు రాసుల వారి మధ్య వైవాహిక సంబంధం కుదర్చకపోవడమే మంచిది.
కుంభరాశి వారు పరస్పరం వివాహం చేసుకున్నప్పుడు ప్రారంభంలో వారి దాంపత్య జీవితం చక్కగా సాగనప్పటికీ కాలక్రమేణా అనేక సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా జ్యోతిషపరంగా చూసినప్పుడు ఒకే రాశికి చెందిన వారి వివాహ జీవితంలో గోచార రీత్యా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వంటి దశలు ఒకే సమయంలో ప్రభావం చూపుతాయి. ఈ కాలంలో ఇద్దరూ ఒకేసారి కష్టాలను, ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. ఒకరు మరొకరికి ధైర్యం చెప్పి సహకరించగలిగే స్థితిలో ఉండరు. ఇద్దరూ ఒకేసారి మానసిక ఒత్తిడికి, ఆందోళనకు గురవుతారు. దీనివల్ల వారి దాంపత్య జీవితంలో తీవ్రమైన ఒడిదుడుకులు ఎదురవుతాయి. వారి ఆర్థిక స్థితి, సామాజిక స్థాయి, వృత్తిపరమైన అభివృద్ధి అన్నీ ప్రభావితమవుతాయి. ఇద్దరూ ఒకే రాశికి చెందినవారు కావడం వల్ల ఒకే విధమైన ఆలోచనా ధోరణి, స్వభావ లక్షణాలు కలిగుంటారు. దీనివల్ల కొన్ని సమయాలలో సమస్యలను భిన్న కోణంలో చూసి పరిష్కరించే అవకాశం తక్కువగా ఉంటుంది. పరస్పరం ఒకరినొకరు అర్థం చేసుకోగలిగినప్పటికీ కఠిన పరిస్థితులను ఎదుర్కొనే శక్తి, ధైర్యం ఇద్దరిలో ఒకేసారి క్షీణించిపోతుంది. ఫలితంగా వారి జీవితం సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. కాబట్టి కుంభరాశి వారు తమ రాశి వారితోనే వివాహ సంబంధం పెట్టుకోవడం కంటే ఇతర అనుకూల రాసుల వారిని ఎంచుకోవడం మంచిది. ఇది వారి భవిష్యత్ జీవితానికి మరింత మేలు చేస్తుంది. కుంభరాశి మరియు మీనరాశివారి మధ్య వైవాహిక సంబంధం అత్యంత అనుకూలమైనది మరియు శుభప్రదమైనది. కుంభరాశివారు కష్టజీవులు, కార్యదీక్ష కలవారు కాగా మీనరాశివారు సహజంగా మృదు స్వభావులు, సున్నితమైన మనస్తత్వం కలవారు. మీనరాశివారు ఉన్నదానితో సంతృప్తి పడగలిగే గుణం కలిగి తమ మనసులోని కోరికలను, భావాలను బయటపెట్టకుండా దాచుకునే స్వభావం కలవారు. గ్రహాధిపత్య దృష్ట్యా చూస్తే మీనరాశికి బృహస్పతి అధిపతి కాగా కుంభరాశికి శని అధిపతి. ఈ రెండు రాశులవారి మధ్య అనుబంధం చాలా లోతైనది, గాఢమైనది. మీనరాశివారు సరళమైన స్వభావం కలవారు కాగా కుంభరాశివారు చురుకైన స్వభావం కలవారు. వారి వైవాహిక జీవితం చాలా సుఖమయంగా సాగుతుంది. ఒకరి బలహీనతలను మరొకరు అర్థం చేసుకుని వాటిని అధిగమించడానికి సహకరిస్తారు. వారి దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన, ప్రేమ, గౌరవం ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఎదురయ్యే ఏ సమస్యనైనా సంయమనంతో, వివేకంతో పరిష్కరించుకుంటారు. వారి సంబంధంలో సమతుల్యత పాటిస్తూ ఒకరి అవసరాలను మరొకరు గుర్తించి వాటిని తీర్చడానికి ప్రయత్నిస్తారు. కుంభరాశి వారి చొరవ, మీనరాశివారి సహనం కలిసి వారి దాంపత్య జీవితాన్ని మధురమైన అనుభవంగా మలుస్తాయి. వారి కుటుంబ జీవితం ఆనందమయంగా, శాంతియుతంగా సాగుతుంది. ఇరువురూ కలిసి తమ భవిష్యత్తును సుసంపన్నం చేసుకుంటారు. అందువలన జాతకాలు అనుకూలంగా ఉన్నట్లయితే కుంభరాశివారికి మీనరాశివారితో వివాహ సంబంధం కుదర్చవచ్చు. ఇది శుభప్రదమైన నిర్ణయంగా భావించవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.